మ్యాట్స్కి పోయిన తర్వాత నేను బయట కనపడలేదు, మీరెవరు కూడా నాకు కనపడలేదు. మ్యాట్స్కి పోయిన తర్వాత ఏంటి ఎలాంటి సినిమా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఎస్ వాటరా ఏసీలో పోసేయండి. ఎలా ఉన్నామ్మా? సెయింట్ పీటర్స్ ఎలా ఉన్నారు? చాలా కాలం అయింది, ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయింది. మ్యాట్స్కి పోయిన తర్వాత నేను బయట కనపడలేదు, మీరెవరు కూడా నాకు కనపడలేదు. మ్యాట్స్కి పోయిన తర్వాత ఏంటి ఎలాంటి సినిమా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మానస గారి కథ చెప్పారు నాకు. ఆవిడని అడిగాను, ఏంటండి ఈ కథలో మెయిన్ అదేదో అంటారబ్బా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూఎస్పీ ఏంటండి అని అడిగా. నువ్వే బాబు అన్నారు. నేను అదంగానే ఊరుకోండి కథ ఒప్పుకుంటాను, ఫస్ట్ కథ చెప్పండి అన్న. ఆవిడ ఒకటే మాట అన్నారు, ఆడియన్స్కి మనం చేసే సినిమాలు సరిపోవట్లేదు, ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వాలి, ఇంకా బెటర్ క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఒక మాట చెప్పారు. నేను అక్కడ ఫస్ట్ పడిపోయాను. దాని తర్వాత కథ స్టార్ట్ చేశారు. ఒక ఫ్యాంటసీ, కొంచెం హారర్, కొంచెం అడ్వెంచర్, మనం ఉన్నాం కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అదైతే గ్యారంటీ. థ్యాంక్ యూ, చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ ముందు. వెన్నెల డీడీ కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇక ఈ సినిమాలో అయితే నా వెన్నెల తనే. సినిమాకి మనం వెన్నెల మార్చేస్తుంటాం అంతే. అమ్మాయిలు చాలా హట్ అయ్యారంట. మొన్న రబ్బప్ప అనే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్ చేస్తే, ఎప్పుడు మీ మగాళ్ళ ఏడుపులేనా, మాకు వేరే పాటలు ఉండవని చెప్తే వెంటనే నాకంటే మంచి పాటలు వేసుకొచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు హీరోలో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటని కంపోజ్ చేశారనమాట పదే అని. ఎక్కడ ఆపాం? మ్యూజిక్ డైరెక్టర్ హీరోలో ఉన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ చెప్పాలా మీరు? అంటే అక్కడికి ఆపారని చెప్తున్నా. పదే అని మొన్న మేము ఒక వీడియో చేసాం. జనరల్గా మనలో అన్నమాట, అమ్మాయిలు మీరు నమ్మాల్సిన నిజం ఏంటంటే మా అబ్బాయిలకి నిజంగా హింట్స్ అర్థం కావు. మేము తెంగరోళ్ళం. మాకు అమ్మాయి మొహం మీదకి వచ్చి నువ్వు నాకు ఇష్టం రా మగడా అని చెప్తేనే మేము నమ్మం. మాకు అదొక వ్యాధి అంతే. అలాంటి చాలా అమ్మాయిలకి ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి మా అనుదీప్ గారి పాటతో వచ్చారనమాట. అఫ్ కోర్స్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వినలేదు, బట్ ముందు ఉండి విన్న వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాం మేము. సినిమాలో డెఫినెట్గా ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా విజువల్స్ మేము రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే అది కొంచెం కథను రివీల్ చేస్తుందనే చిన్న భయం. ఆ పదే పాట నిజంగా నేను హెయిర్ గారు చెప్పినట్టు మా అందరికి ఫేవరెట్ సాంగ్. చాలా ఇష్టంతో చేశారు అనుదీప్ గారు. అండ్ ఏమో మాకైతే ఈ మధ్యకాలంలో ఒక ఇంత మంచి లవ్ సాంగ్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాలేదని మేము అనుకుంటున్నాం. మేబీ వీ డోంట్ నో. మాట్లాడదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాట్లాడలేకపోతున్నాను. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంటుంది.